వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు. ఇది నేను చెబుతున్న మాటో లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చెబుతున్న మాటో కాదు. ఒకవేళ అలా చెబితే ఇవన్నీ రాజకీయ విమర్శలు అని చెప్పి మీరు కొట్టేయచ్చు. సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది అనేది వీడియోలో ముందు ముందు అర్థమవుద్ది. బట్ జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేశారు అనేది నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎండగట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల మీద విపరీతమైన ప్రేమను ఒలకబోసేవాడు. గతంలో సంగతి పక్కన పెట్టండి, మొన్న మామిడి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రేమ ఒలకబోసాడో మనం చూసాం కదా. కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తున్నారని పచ్చి అబద్ధాలు చెప్పి కర్ణాటక కంటే మనమే ఎక్కువ ఇస్తుంటే దాన్ని బయటపడకుండా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శకి వెళ్ళి చివరికి రైతులు పండించిన పంట మొత్తం కూడా నాశనం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి రైతు అనేవాడు రాజకీయం కోసం మాత్రమే కావాలి కానీ నిజంగా రైతుకు మేలు చేసి రైతు బాగుపడటం అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోనే లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గతంలో బాగా డబ్బా కొట్టుకున్నది ఏంటంటే రైతు పంట బీమా నేనే చెల్లిస్తా. రైతులకు పంట బీమా ఏదైతే ఉందో, ఏదన్నా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతే వచ్చే బీమా ఏదైతే ఉందో ఆ బీమాను రైతు వాటాను నేను చెల్లిస్తాను, మిగిలిన వాటా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి విపరీతమైన డప్పు కొట్టుకున్నాడు. మనందరికీ తెలిసిందే కదా. కానీ అది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతుల తరపున రైతు బీమాని చెల్లించలేదు, ఆ ప్రీమియంను చెల్లించలేదు, రైతు బీమా ప్రీమియము చెల్లించలేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం దానికి అదనంగా చెల్లిస్తుంది. అప్పుడు బీమా అనేది యాక్సెప్ట్ అవుద్ది, సక్సెస్ఫుల్ అవుద్ది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? పైకి మాత్రం పేపర్ ప్రకటనలో 100 కోట్లు 200 కోట్లు పెట్టి సాక్షిలో వేసుకోవడానికి బాగా ఉపయోగపడే విధంగా రైతు బీమా ప్రీమియం చెల్లించిన జగన్మోహన్ రెడ్డి, రైతుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి, రైతుల ఆత్మబంధువు జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తనకి కండువా కట్టుకుని ఒక ఫోటో వేసుకుని హెడ్డింగులు పెట్టుకుని విష ప్రచారం చేశారు. కానీ అదంతా ఫేక్ ప్రచారం అని నిన్న పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 3 ఏళ్ల కాలంలో రైతు బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. ఇది వాస్తవం. కేంద్రం తన వాటాను చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం వాటాను చెల్లించలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూసిన తరువాతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ప్రీమియం చెల్లించాలి అని ఒక కఠినమైన నిబంధనను కూడా పెట్టామని చెప్పి నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు. మరి సిగ్గు శరం ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీలు ఉన్నారు కదా, లోక్సభలోను రాజ్యసభలోను, మరి వాళ్ళు సమాధానం చెప్పాలి. నిన్న సిగ్గు శరం ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే సభలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు తెల్లమొహం వేసుకుని కింద పైన మూసుకుని చూడటమే తప్ప కిక్కురు మనలేదు వాళ్ళు. నిజంగా అది తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రీమియం చెల్లించుంటే వాళ్ళ ఎంపీలు లేచి వెంటనే ఖండించాలి కదా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలను. ఎందుకు ఖండించలేదని నేను అడుగుతున్నా. వైసీపీ ఎంపీలు నిద్రపోతున్నారా పార్లమెంట్లో? లేదు కదా, ఉన్నారు కదా. అదే టీడీపీ ఎంపీలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి రైతులకు ద్రోహం చేశాడని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. కాదు మేము చెల్లించామని నీకు దమ్ముంటే మాట్లాడాలి కదా వైసీపీ ఎంపీలు. అంటే మోసం జరిగిన సంగతి వాళ్ళకు కూడా తెలుసు. మళ్ళీ ఎక్కడ నోరు తెరిస్తే కేంద్రం ఆధారాలతో సహా బయట పెడుతుందో, ఎక్కడ తలగొట్టేసినట్టు అవుద్దా అని చెప్పి మనకెందుకులే అని ఏమి వినపడినట్టు చెవులో దూదులు పెట్టుకున్నట్టుగా గమ్మునుండిపోయారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇక దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తాను నేను. ఇదిగో ఇక్కడ చూడండి. జగన్ 3 ఏళ్లు పంట బీమా వాటానే ఇవ్వలేదు. 1 ఏడాది కాదు, 2 ఏడాది కాదు, 3 ఏళ్ల పాటు ఉందే అధికారంలో 5 ఏళ్ళు, అందులో 3 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రైతుల వాటా ఇవ్వలేదు. మరి ఏ మొహం పెట్టుకుని రైతుల ప్రీమియం నేను చెల్లిస్తానని చెప్పావు జగన్మోహన్ రెడ్డి? ఇంతకంటే నీచమైన బ్రతుకుంటుందా? పోనీ ఎవడైనా సరే బయటకు వచ్చి దీన్ని ఖండించాడా? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవడైనా సరే బయటకు వచ్చి, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన ఎవడైనా సరే బయటకు వచ్చి మేము ప్రీమియం చెల్లించామని ఎవడైనా చెప్పాడా? బయటికి చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళు చెల్లించలేదు. కేంద్రం దగ్గర లెక్కలు ఉంటాయి. వీళ్ళు చెల్లించలేదు. వీళ్ళు రైతుల మీద దొంగ ప్రేమ కదా ఇది జగన్మోహన్ రెడ్డి. చూడండి ఇక్కడ విషయం ఏంటో చూడండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేశారు,
పంటల బీమాకు సంబంధించి రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం 3 ఏళ్లు ఆ వాటా సొమ్మునే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రాజస్థాన్కి చెందినటువంటి ఒక ఎంపీ, మళ్ళీ ఇదేమి టీడీపీ ఎంపీలో లేదా కూటమికి చెందిన ఎంపీలు ఎవరు అడగల, రాజస్థాన్కి చెందినటువంటి ఒక ఎంపీ మాట్లాడినప్పుడు అది కూడా ఏది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి పథకం గురించి మాట్లాడిన సందర్భంలో వచ్చినటువంటి సమాధానం ఇది. జగన్ రైతులను చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు. పంటల బీమా యోజన ఇదివరకు జాతీయ వ్యవసాయ బీమా పథకంగా ఉండేది, అది రైతులకు ప్రయోజనకరంగా లేదని చెప్పి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీమా కంపెనీ రైతుకు క్లెయిమ్ను 21 రోజుల్లో చెల్లించాలి, లేకపోతే రైతుకు 12% వడ్డీ చెల్లించాలని ఒక షరతును విధించారు అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఆ ఉదాహరణకు అంటే ఎవరెవరు ఇవ్వలేదు అనేది చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటా జమ చేసేలా మార్పులు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారిపై 12% వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసే వ్యవస్థను మోదీ ప్రభుత్వం రూపొందించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం రైతుల బీమా ప్రీమియం వాటాను తామే చెల్లిస్తామని ప్రకటనలు చేశాయి. అయితే వాటా మొత్తాన్ని నిర్దిష్ట సమయంలో చెల్లించలేదు అని చెప్పి దానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 ఏళ్లు చెల్లించలేదు. రైతులకు బీమా ప్రీమియం ఇచ్చే సమయంలో మేము తీవ్ర ఇబ్బందులు పడ్డాం, రైతులు ఇబ్బంది పడ్డారు ప్రీమియం అందక అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇదేనా రైతుల మీద ఉన్న ప్రేమ? బీమా నిన్ను కట్టమని రైతులు నిన్ను అడిగారా? బీమా ప్రీమియం రైతులు నిన్ను కట్టమని అడిగారా? కడతానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ. బీమా ప్రీమియం నేనే కడతానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. మరి 3 ఏళ్ళు ఎందుకు కట్టలా నువ్వు? ఏదో ఒక ఏడాది అంటే ఎలక్షన్ టైంలోనో ఏదో కుదరలేదు, ప్రభుత్వాలు మారిపోయినాయి అనడానికి ఒక అవకాశం ఉంది. కానీ నువ్వు 3 ఏళ్ల పాటు కట్టలేదు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముంచేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వాటా ప్రీమియం చెల్లించింది. ఇది జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ. కేవలం ఓట్ల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కావాలి. మొన్న మామిడి రైతుల మీద కురిపించిన ప్రేమ కూడా దొంగ ప్రేమే. రైతుల బీమా ప్రీమియం చెల్లించలేని వాడు మామిడి రైతులు మద్దతు ధరగా బయటకు వచ్చాడంట. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కనపడకపోతే ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఏదో ఒక సమస్య చూసుకుని బయటికి రావాలి కాబట్టి మొన్న వచ్చాడు తప్ప వాస్తవంగా రైతుల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి రైతులకు అత్యంత తీవ్రమైన ద్రోహాన్ని చేశాడు. దానికి ఉదాహరణే ఈ ప్రీమియం చెల్లించకపోవటం. ఇక ముందెప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను రైతుల పక్షపాతిని, రైతులకు ఇది చేశాను అది చేశాను అని చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. గతంలో కూడా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇస్తానని చెప్పి కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చి అది కూడా కేంద్రం డబ్బులతో కలిపి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మోసానికి పరాకాష్టే జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయలే జగన్మోహన్ రెడ్డి. అంత నీచమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రైతులెవరు కూడా ఇక జగన్మోహన్ రెడ్డిని జీవితంలో నమ్మే పరిస్థితి లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.